సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. సార్ సుధాకర్ రెడ్డి గారు, నాకు అనిపిస్తా ఉంటది సార్, చంద్రబాబు నాయుడులో ఏదో ఒక మహిమ ఉందేమో అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా కాలక్రమేణా అంతకన్నా ఎక్కువ నవ్వుల పాలయ్యారు, లేకపోతే సర్వనాశనం అయిపోయారు. మనం 3 ఉదాహరణలు చెప్తాం సార్. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుని ఎంతగా ఎగతాళి చేశాడు అసెంబ్లీలో. నీ అమ్మని గుర్తు చేయిస్తా అని చెప్పి చంద్రబాబుని పరుష పదజాలంతో వాడారు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు ఏమయ్యారో మనం చూసాం కాలక్రమేణా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని నీకు 23 గెలిచావు, 23 గెలిచావు, అసలు నీకు పాలన వచ్చా అదొచ్చా అని చెప్పి విపరీతంగా మాట్లాడారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవన్నీ ఒక పక్కన పెడితే కేటీఆర్ గారు, అసలు ఆంధ్ర రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని కేటీఆర్ గారు, ఆయన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అన్నకి హెల్ప్ చేద్దామని చెప్పి చంద్రబాబు గారితో లేనిపోని సున్నం పెట్టుకున్నారు. ఆయన అన్న ఒకే ఒక మాట సార్, మీరు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే వెళ్ళి ఆంధ్రాలో ఉద్యమాలు చేసుకోండి, ఇక్కడ ఎందుకు ఉద్యమాలు చేసుకుంటారు, ఇక్కడ చంద్రబాబు పీకింది ఏముంది, చంద్రబాబుకి ఇక్కడికి ఏం సంబంధం అని ఒక్క మాట. కేటీఆర్ పత్రం ఆ రోజు నుంచి మొదలైందేమో అనిపిస్తుంది సార్. అప్పటిదాకా కేటీఆర్ అంటే గ్లోబల్ లీడరు, కేటీఆర్ అంటే ఐటీ లీడరు, కేటీఆర్ అంటే మళ్ళా చంద్రబాబు తర్వాత హైదరాబాద్కి అంత ఖ్యాతి తీసుకొచ్చాడని చూసిన వాళ్ళు, ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఆయన పత్రం అయిపోతా ఉంది. ఈ రోజు చూస్తే కేటీఆర్ ఒక సోషల్ మీడియా బఫూన్ లాగా తయారాడని చెప్పి కొంతమంది అంటున్నారు. బఫూన్ అనే మాట మనం వాడంగానే కొంతమంది అలా అంటా ఉన్నారనమాట. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పి ఆ రోజు ప్రతి పార్టీల నుంచి ఎమ్మెల్యేలని ఎంపీలని తీసుకోవడం పెద్ద గొప్ప అనుకున్నారు. ఈ రోజు వాళ్ళ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతుంటే ఢిల్లీ వెళ్ళి ఎడవాల్సి వస్తుంది ఇలా పరిస్థితి. ఏంటి సార్, ఒక మనుషులకి పతనం అంటే ఇంత షార్ట్ టైంలో ఇంత దారుణంగా తిరగబట్టడం అంటే మీ రాజకీయాల్లోనే జరుగుతూ ఉంటాయేమో అయ్యి. సార్, కేటీఆర్ గారి మీద 2 రాష్ట్రాల్లో విద్యావంతుల్లో ఒక విధమైన సానుకూల అభిప్రాయం ఉండేదండి ఒకప్పుడు. కేటీఆర్ మంచి నాయకుడు అవుతారు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు, ఎందుకంటే ఆయన వ్యవహార శైలి తెలివితేటలు చూసి అనుకునేవాళ్ళు. ఎందుకో తర్వాత అతను వాళ్ళ నాన్న ప్రభావమో లేకపోతే మరొకరి ప్రభావం తెలియదు కానీ దిగజారిపోయి మాట్లాడుతున్నారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటారు, ఏదేదో చెప్తారు. అందుకనే మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా చక్కగా చెప్పారండి. చాలా చక్కగా చెప్పారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ లో సరిపోయింది, ఈయన కలెక్షన్ హౌస్ లో ఉండిపోయాడు. కేటీఆర్ గారికి ఈయన కలెక్షన్ హౌస్, ఆయన ఫామ్ హౌస్. ఆడ పోతాడు, తాగుతారు, పడుకుంటారు. ఆ చెల్లెళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందండి, వాళ్ళ చెల్లెలు కవిత గారు జైల్లో ఉన్నారు. ఆ ముగ్గురు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా అయిందో. ఇంత ఉన్న వ్యక్తి సంస్కారయుతంగా ఆ లోపాలను సరిదిద్దుకోకుండా ఎందుకు ఈ పరిస్థితి, దారుణమైన పరిస్థితి దాపురించిందో అనుకోకుండా ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావడం, ఇవన్నీ చూస్తే కేటీఆర్ లో కూడా ఇంతకు ముందు కనిపించిన హుందాతనం లేదు, కొద్ది దిగజారిన మానసిక స్థితిలో ఉన్నాడేమో అని అనిపిస్తుందండి. ఆయన కొద్ది చక్క చేసుకుంటే మంచిది. ఇప్పుడు అంతకు ముందు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తానని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఆ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అది తిరగబడింది. ఆ పార్టీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ, కొందరు బీజేపీకి పరిగులు తీస్తుంటే నోరు కొట్టుకుంటున్నారు. అంటే మనం ఏం చేస్తేదే కదండి, ప్రకృతిలో చర్య ప్రతి చర్య సమానంగా ఉంటాయి అనేది ఒక సూత్రం కదా మనం సైన్స్ లో. అలా వాళ్ళు చేసిన అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకే తిప్పి కొడుతున్నాయండి. అంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్నట్టు కేటీఆర్ విర్రవీగారు కదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే విర్రవీగారో, సర్వం నేనే అన్నట్టుగా, నేనే దేవుడు, నేనే రాజు, నేనే సర్వం అన్నట్టు వ్యవహరించారు. అలాగే కేసీఆర్ గారు కూడా, ఆయన ఏదో అదృష్టం వచ్చింది, అక్కడ ఉన్న ఉద్యమాలు దానివల్ల ఆయన కలిసి వచ్చింది, జాతీయ స్థాయిలో అంటాడు. మళ్ళీ ఆయన ఓడిపోవడం దేశానికి నష్టం అంటాడు. ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు కానీ ఆయన తెలంగాణలో ఓడిపోతే దేశానికి ఏమైందో తెలియదు. అంటే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం కూడా ఒక విధమైన మానసిక దుర్బలత్వానికి చిహ్నం అనేది నా ఉద్దేశం అండి. ఏదైనా మాట్లాడితే దానికి తర్కం ఉండాలి, తార్కికంగా. అలా కాదు, లేదా సంబంధం ఉండాలి. అలా సంబంధం లేకుండా అసంబద్ధంగా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని వ్యసనపరులు, తాగుబోతులు, లేకపోతే ప్రవర్తన లోపాలు ఉన్న వాళ్ళగా గుర్తిస్తాం.
ఇప్పుడు కేటీఆర్ గారు కూడా వాళ్ళ నాన్నగారి కంటే ఇంకా చులకనగా మాట్లాడుతున్నారు, దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకున్న గౌరవము మర్యాద కూడా పోయింది. వాళ్ళ చెల్లెళ్ళు గారు కవిత గారు జైలుకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఇంకా పడిపోయింది. ఇప్పుడు ఆ ముగ్గురి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. చూడండి, వచ్చే 2029 నాటికి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు జాతీయ పార్టీల మధ్య పోరుంటారు తప్ప ఈ బీఆర్ఎస్ ఇవేం ఉండవని. లేదు టిఆర్ఎస్ లా, బీఆర్ఎస్ లా, కేసీఆర్ లా, కేటీఆర్ లా, కవిత లేదు, మిగిలేదు ఆ రెండు పార్టీలే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం పోటీ ఉంటది. ఇంకా దిగజారిపోయి కేటీఆర్ ఎమ్మెల్యే కూడా కాని పరిస్థితి సంభవించినా ఆశ్చర్యం లేదనేది నా ఉద్దేశం అండి. కానీ ఏంటి సార్ అంటే కేటీఆర్‌కి చంద్రబాబు అంటే ఎందుకు అంత కక్ష? ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పొగుడుకుంటా ఉంటాడు. ఆయన ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాడు. కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ కూడా చెప్పాడు. పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా గవర్నమెంట్ వచ్చేటట్టుంది. 100% కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తారు అన్నారు. అంటే 11 సీట్లకు పరిమితం అవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయలేకపోయిన వీళ్ళ రాజకీయ నీతి మనం ఎలా చూడాలి? అలాగే ఈ రోజు కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో మాకు అర్థం కావట్లా. అన్ని ఫ్రీ స్కీమ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు అంటున్నాడన్నమాట. అంటే ఈళ్ళకి అంటే రాజకీయం ఇంకా అర్థం కాలేదని చెప్పుకోవాలా? లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక మాయలో ఉన్నారనుకోవాలా సార్? మీరన్నట్టు మాయలో ఉన్నారండి. సాధారణ పరిజ్ఞానం ఉన్న ప్రతి వారికి తెలుసు. సోషల్ మీడియాలో వస్తుంది, పత్రికల్లో వస్తుంది, లేదా డిబేట్లలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయన మంత్రి చేశాడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఓట్లు ఎందుకు వస్తాయి, ఓట్లు ఎందుకు రావు, పార్టీ ఎందుకు గెలుస్తుంది, పార్టీ ఎందుకు ఓడిపోతుంది, అవి విశ్లేషించుకోవాలండి. సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే గెలిపించేట్లయితే, ఉదాహరణకు ఏం కాకపోతే చెప్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ వాళ్ళ కాలంలో కదా కట్టిన, నాగార్జున సాగర్ ఇట్లా తీసుకుంటే, లేదా కాటన్ ద్వారా కట్టారు గోదావరిలో, ఆయనకి వేస్తున్నారండి కాటన్ ద్వారా. ఇంగ్లీష్ వాళ్ళు మనం తరిమేల వాళ్ళు కట్టారు, నిజంగా రైళ్లు వేసింది వాళ్ళు, అవన్నీ జరుగుతాయి. అంటే ఎన్నో పరిణామాలు వస్తూ ఉంటాయి రాజకీయాల్లో. సమాజంలో వచ్చే పరిణామాల్ని, పరిస్థితుల్ని అధ్యయనం చేసి, విశ్లేషించి, అవగాహన చేసుకొని మాట్లాడితే ఒక తీరు. అలా కాకుండా మొండిగా వ్యామోహంలోనో భ్రమల్లో మాట్లాడితే కేటీఆర్ లేదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని నాకు తెలిసి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఆట తెలిసినతో మనం వీడు బాగా ఆడతాడు, మనం ఆడకపోతే ఓడిపోదు. ఆటే తెలియని వానితో మనం భయములాగా ఇదేది బెదురు లేదు. కాబట్టి ఆట తెలియని కేటీఆర్ ను పట్టించుకోకుండా మానేస్తే మంచిది. డెఫినెట్‌గా సార్. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్‌ని ఆయన మించిన రాజనీతిజ్ఞుడు లేడు. ఆయన ఈట్ పాలిటిక్స్, స్లీప్ పాలిటిక్స్, డ్రింక్ పాలిటిక్స్ అని కేసీఆర్, ఈరోజు కేసీఆరే పెద్ద పొలిటికల్ జోకర్‌లా అయిపోయారనమాట. సో డెఫినెట్‌గా అధికారం ఉంటే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, అధికారం లేకపోతే ఎలా ప్రవర్తిస్తారు, మీడియా కూడా వాళ్ళని ఎలా చూస్తున్నారన్నది మాత్రం ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ జనరేషన్స్‌కి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.